రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా రెండో దఫా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్లోని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సూచనకు 2-3 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్లమెంట్ స్థానంతో 7 అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో గెలవబోతున్నామని తెలిపారు. రాక్షస పాలన సాగిస్తున్న జగన్ కు మరో అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని రావనష్టం చేస్తాడని ఆరోపించారు. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిసారి 130 సార్లు బటన్ నొక్కారు అని చెబుతున్న జగన్ కు ఎన్నికలు అందరూ ఒకసారి సైకిల్ బటన్ నొక్కి జగన్ ఇంటికి పంపాలన్నారు. సొంత కుటుంబాన్ని పాలించలేని జగన్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ఆరోపించారు. సొంత చెల్లెలు అన్నకు ఓటు వేయొద్దని ప్రచారం చేస్తుండటం జగన్ అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు. 2024 తారీఖున కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు 2వ సెట్ 3వ సెట్ నామినేషన్ వేయడం జరిగినది. కర్నూలు లోక్సభ స్థానానికి నా పేరు పంచలింగాల నాగరాజు. నిన్నటి దినంన మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అంతా అభ్యర్థులందరినీ పిలిచి అమరావతిలో మాకు ఫామ్ ఏ ఫామ్ బి ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా ఆ ఫామ్ ఏ ఫామ్ బి తీసుకొని మా యొక్క సెంటిమెంట్ ప్రకారం నేను ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ నందు ఫామ్ ఏ ఫామ్ బిని జత చేస్తూ నామినేషన్ని సమర్పించడం జరిగింది ఆర్ఓ గారికి. కావున నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే నామినేషన్ ఘట్టం నేను వేయడం 3 సెట్లు ఈరోజుతో క్లియర్ అయినది. అన్ని జతపరచవలసినటువంటి దాఖలా మేరకు చెక్లిస్ట్ మేరకు అన్నీ సమర్పించాము. ఇక భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా రాబోయే కథన రంగంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసి ఈ కర్నూలు జిల్లాలో ఉండే 7 అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు కర్నూలు లోక్సభ స్థానాన్ని భారీ మెజార్టీతో అఖండ మెజార్టీతో మునుపెన్నడూ చూడని విధంగా కర్నూలు జిల్లా చరిత్ర ఎన్నడూ చూడని విధంగా మా తెలుగుదేశం పార్టీ గెలుపు ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను. అంతేగాక కర్నూలు పార్లమెంట్ ప్రజలకు నేను ఈరోజు ముఖ్యంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ముందుకు కర్నూలు లోక్సభ స్థానానికి నామినేషన్ వేసి ఆ ఘట్టాన్ని ముగించుకొని కర్నూలు పార్లమెంట్ ప్రజల ముందరికి నేను వచ్చాను. ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి, విఘ్నులై ఆలోచించండి. మరొక్కసారి ఈ రాక్షస పాలన పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నామంటే మాత్రం క్షమించడానికి నేరమవుతుంది. ఎందుకంటే అనుభవం లేని ఆయనకు నేను ఎంత చెప్పినా కూడా మీకు తక్కువనే. ఆల్రెడీ మీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయనకు సంక్షేమం అనుకుంటా ఎవరు లేని సంక్షేమాన్ని నేను కనిపెట్టా అని చెప్పేసి ఆయన చెప్పుకుంటూ భ్రమలో బతుకుతున్నటువంటి మనిషి. అభివృద్ధి కంటే అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియదు ఆయనకు. సంక్షేమం అనేది ప్రతి గవర్నమెంట్లో పరిస్థితులను బట్టి ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన ఏదో 10,000 20,000 బటన్ కొట్టినా అని చెప్పన్నారు. మీరందరూ కరెక్ట్గా సైకిల్ అనే బటన్ మీద నొక్కి ఆయన్ని ఇంటికి సాగనంపవలసిన సమయం ఆసన్నమైంది. రాబోయే 22 రోజుల్లో మనం ఈ ప్రభుత్వాన్ని ఏది ఏమైనా గద్దె దింపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. నేను మీకు ఎంత చెప్పేదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ రోజంతా చెప్తే కూడా టైం సరిపోదు.